ఆయన హాయ్ బ్రో. ఇది అల్లు అర్జున్ ఇష్యూ మీద కేసు చేస్తున్న ఈ రోజు కూడా జైలుకి వెళ్ళొచ్చారు. దాంట్లో ఈ రోజు కూడా విచారణకు వెళ్ళడం జరిగింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్ విచారణ కోసమని అల్లు అర్జున్ ని మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పిలవడం జరిగింది. కేవలం గంట పాటు జరుగుతుందన్న విచారణ సుదీర్ఘంగా 4 గంటల పాటు జరిగింది. సో పోలీసు వాళ్ళైతే 20 ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఆయన మౌనంగానే ఉన్నారు. సో పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆ సంధ్య థియేటర్కి రీకన్స్ట్రక్షన్ చేయడానికి మళ్ళీ ఆ సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ కూడా తీసుకోవడం జరిగింది. సో అక్కడైతే ఆయన ఏవైతే ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా దీంట్లో ఎవరు మిస్టేక్ అంటారు? అంటే ఆ రాత్రి టైంలో చిన్నపిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళడం తప్ప, అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం తప్ప. సో ఇందులో ఒక్కరి పైన మనము అది తోయడం అనేది కరెక్ట్ కాదు. సో అల్లు అర్జున్ గత 20 సంవత్సరాల నుంచి అతడు వస్తూనే ఉన్నాడు. సో ప్రతి ఒక్క హీరో కూడా తన ఫస్ట్ డే సినిమా ఎలా ఉంది, సో ఆడియన్స్లకి ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా చాలా మంది హీరోస్ వాళ్ళు చూస్తారు. థియేటర్లో చూసి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడడం, నిజంగా వాళ్ళకి నచ్చిందా లేదా అని తెలుసుకోవడం ప్రతి ఒక్క హీరో చేస్తాడు. సో ఇది ఏదో ఫ్యామిలీ వాళ్ళు పుష్ప 2 అబ్బాయి అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అంట. సో ఫస్ట్ డే చూడాలని ఎంతో ఆశతో వచ్చాడు. సో ఎవరు కూడా అనుకోరు ఇలా అవుతుందని. సో ఎప్పుడు కూడా జరగని సంఘటన ఈసారి జరిగింది కాబట్టి సో థియేటర్ యాజమాన్యం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ సంధ్య థియేటర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో రెండింటికి కలిపి ఒకటే పార్కింగ్ ఉంటుంది. సో క్రౌడ్ ఒక్కసారిగా చాలా మంది వచ్చేసరికి సో గేట్లు ఒక్కసారిగా తెరవడం వల్ల తొక్కిసలాట ప్రైవేట్ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొప్పేయడం వల్ల ఆ మహిళ పైన పడిపోయి ఆ మహిళకి ఊపిరాడక చనిపోవడం జరిగింది. సో ఇది ఒక్కరి తప్పని చెప్పలేము. సో అందరి తప్పు ఉంది. సో అవును, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంటే. కానీ ఈ మహిళ చనిపోయిందని పోలీసులు వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పిన అల్లు అర్జున్ వినకుండా మళ్ళీ రోడ్ షో చేయడం, నాకు ఎవరు చెప్పలేదని ఫాల్స్ అలిగేషన్ చేయడము, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ ని అసోసియేషన్ చేయడం అనేది అల్లు అర్జున్ ఇది చేసిన మిస్టేక్ అనమాట. సో దీని వెనకాల ఎవరి కుట్ర లేదు. ఎందుకంటే వాళ్ళ అభిమాని ఒక హీరోకి ఇంతగానం అభిమానం ఉన్నప్పుడు అభిమాని చనిపోవడం అనేది, అతడు వెళ్ళి నేనున్నాను మీ కుటుంబానికి అని చెప్తే అది వేరే రకంగా ఉండదు. కానీ తను మాత్రం నాకు ఎవరు చెప్పలేదు, నాకు అసలు తెలియదు అని ఇట్లా ఈ రకంగా చెప్పడం అయితే ఇది అయితే కరెక్ట్ కాదు. సో తెలంగాణలో ఈ యొక్క ఇష్యూ ఉందా అంటే చూడండి, ఇప్పుడు ఒక సామాన్య ప్రజలకి ఇప్పుడు ఒక హీరో జైలుకి వెళ్ళొస్తేనే సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి అతనికి పరామర్శించి అతనికి మేమున్నాని అండగా నిలిచారు. ఈరోజు ఒక సామాన్య ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకోకపోతే ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు అభిమానులు వచ్చి చూస్తేనే వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయి. 1000 కోట్లు సంపాదించినప్పుడు అభిమానులకి ఆపద వచ్చిందంటే వాళ్ళు వెళ్ళి మేమున్నాము ధైర్యంగా ఉన్నాము అని ఒక ఆదరణ ఇస్తే అది వేరే లెక్క ఉండే. కానీ ఇది మాత్రం చాలా రాంగ్ డిసిజన్. చాలా మంది సోషల్ మీడియాలో స్పందించేది ఏంటంటే ఫుడ్ పాయిజన్ అనే పిల్లలు చనిపోతున్నారు, రైతులు వాళ్ళకు కనీసం మద్దతు ధర లేకపోతే రుణమాఫీ జరుగుతూ చనిపోతున్నారు. వాటి గురించి ప్రస్తావించిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు దీని గురించి హైలైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దీని గురించి కూడా చాలా మంది పిల్లలు కూడా సరైన కలెక్టర్ కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫుడ్ పాయిజన్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుక్కులను కూడా చేంజ్ చేయడం జరిగింది. పలు జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. అంటే రైతులకు అంటే ఇప్పుడు రైతులు చనిపోతే బాధ్యత ఎవరిది? ఇప్పుడు చాలా మంది పొలిటికల్ మీటింగ్ లో కూడా తొక్కిసలాడే చనిపోతారు. దానికి అక్కడ వెళ్ళిన లీడర్ ప్రాబ్లం కాదు కదా. మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం అల్లు అర్జున్ కారణం ఎట్లా అవుతాడు? సో అల్లు అర్జునే కారణం అంటే ఇప్పుడు సంధ్య థియేటర్ పైన కూడా కేసు నమోదు చేశారు కదా, A1 గా పెట్టారు. వాళ్ళని కూడా జైలుకి పంపించి రిమాండ్కి పంపించారు. సో అందులో అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందని అది ఒక మెయిన్ అయితే తీసుకొచ్చారు.